శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే మేడం, రీసెంట్గా హైకోర్టు ప్రణయ్ కేసులో, అమృత ప్రణయ్ కేసులో శ్రవణ్కి అంటే వాళ్ళ బాబాయికి బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అతను A3గా ఉన్నాడు. శ్రవణ్ కుమార్ ఫస్ట్ మారుతిరావు, సెకండ్ చంపిన అతను. ఇతను ప్లాన్ చేసి అంతా ఇచ్చేసిన అతను. అయితే మారుతిరావు తనకు తానే ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ ఉంటే మారుతిరావుకి కూడా ఉరిశిక్ష పడి ఉండేది. ఎవరైతే బీహార్ నుంచినో ఎక్కడి నుంచోనో గుజరాత్ నుంచో వచ్చిన అతనుకి ఉరిశిక్ష వేశారు. అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ శ్రవణ్ కుమారు అమృత బాబాయి ఈయన పిటిషన్ వేసుకున్నాడు, దాన్ని ఛాలెంజ్ చేస్తూ. ఓకే. ఇతనికి యావజ్జీవ శిక్ష వేశారు. వేస్తే ఇతనికి బెయిల్ ఇచ్చారు. ఇతను ఒక మంచి లాయర్ని పెట్టుకోగలిగాడు, వాదించుకోగలిగాడు, బెంచ్ మీదకి తెప్పించుకోగలిగాడు, బెయిల్ తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు. అసలు ఎవరి కూతురైతే ఈ పెళ్లి చేసుకుందో ఆ మారుతిరావు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరైతే గుజరాత్ నుంచి వచ్చి ఇక్కడ ఈ హత్య చేశాడో వాడు సుఫారీ కోసం చేసినాడు కాబట్టి వాడికి కోర్టులు కేసులు వేసుకోవడానికి డబ్బులు లేవు కాబట్టి వాడు జైల్లోనే మొగ్గుతున్నాడు. ఇప్పుడు వీడికి డబ్బులు ఉన్నాయి కాబట్టి శ్రవణ్ కుమారు బయటకు వచ్చాడు. అంటే ఇది ఆయన వయసు రీత్యా అంట, ఆయన ఆల్రెడీ గడిపిన జైలు జీవితం దృష్ట్యా అతనికి బెయిల్ ఇచ్చాము అని చెప్పి కోర్టు చెప్తుంది. అసలు ఇలాంటి కేసుల్లో ఇలాంటి అవకాశం ఇస్తే గనక మళ్ళీ మళ్ళీ ఇంకొకళ్ళకి ఎవరికైనా చెయ్యాలనిపించినప్పుడు ఒక భయమో భక్తో చట్టంతో చెలగాటం ఆడకూడదనో ఒక ఫీలింగ్ ఇవ్వాలి కదా. అసలు అంటే సమాజంలో ఆ మాత్రం అభిప్రాయాన్ని కలిగించకపోతే ఇంకా కోర్టులు ఎందుకు? ఇప్పుడు సామాన్య ప్రజలు ఏం మాట్లాడుతున్నారు కింద కామెంట్స్లో, ఈ న్యూస్ ఐటమ్ కింద కామెంట్స్లో, ఈ మాత్రానికి కోర్టులు ఎందుకు, ఈ మాత్రానికి జైలుకు పంపించడం దేనికి, పోలీస్ స్టేషన్లు ఎందుకు అంటే ఏమవుద్దంటే చట్టం మీద సామాన్య ప్రజలకి నమ్మకం లేకుండా పోతుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయా, ఏదంటే అది చేసేద్దాం, డబ్బులతో మాఫీ చేసుకోవచ్చు, బయటపడిపోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్నందుకు గాను ఈ పై కులం అమ్మాయిలు కింద కులం అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ పై కులం అమ్మాయిల తాలూకు ఫ్యామిలీ వాళ్ళు ఈ అబ్బాయిని చంపించటం చేస్తున్నారు. ఇప్పుడు మన చుట్టూతో ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే గత 5-6 సంవత్సరాల్లో ఒక బయటకు వచ్చినాయి 10-15 కేసులు ఉన్నాయి. హేమంత్ అవంతి రెడ్డి వాళ్ళు అంతే, చక్కగా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ దోన వాళ్ళు బతుకుతున్నారు. ఆ అబ్బాయి ఇంటీరియర్ డెకరేషన్ చేస్తాడు, ఈ అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి. వాళ్ళు హ్యాపీగా ఇల్లు రెంట్కి తీసుకొని వాళ్ళ కాలనీలో వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ దోన వాళ్ళు బతుకుతున్నారు. మరి మంచిగా అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చి, అమ్మా మేము అన్నీ మర్చిపోతున్నాము, మిమ్మల్ని ఏమి అనము అని చెప్పి రాకపోకలు కొనసాగించి ఆ ఇంటి చుట్టూ రెక్కీ చేసి ఆ అబ్బాయిని చంపేశారు. దారుణంగా కిరాతకంగా నరికేశారు. నరికేస్తే ఇప్పుడు అవంతి రెడ్డి కేసు పెట్టింది, కంప్లైంట్ ఇచ్చింది, కేసు అయ్యింది, వాళ్ళందరూ జైల్లో ఉన్నారు. అసలు ఆ ఫ్యామిలీ కండిషన్ చూస్తే మనకి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఎవరు ఆ అవంతి రెడ్డి ఫ్యామిలీలో ఫాదర్ బాగా డబ్బులున్న అతనే, నో డౌట్. వాళ్ళ బ్రదరు డ్రగ్స్ తీసుకుంటాడు, అయినా కానీ మంచోడు. కొడుకు మగపిల్లలకి ఎలాంటి వాడైనా సరే వాడిని ఇంట్లో పెట్టుకుంటారు. అదే కూతురు కులాంతర వివాహం చేసుకుంటే వీళ్ళ కులానికి చాలా పెద్ద దెబ్బ తగిలినట్టు. దురహంకారం అన్నమాట. ఆ అమ్మాయి ఈ రోజుకి ఫైట్ చేస్తుంది. పాపం ఎంత స్ట్రాంగ్ గర్ల్ అంటే అమ్మాయి. నేను మాట్లాడాను అమ్మాయితోటి, అంత స్ట్రాంగ్గా ఉంది.
అమ్మాయి వాళ్ళ అత్తమామలతోనే ఉంటుంది. అమ్మాయి మేము వెళ్ళిన రోజున కూడా వాళ్ళ అత్తగారు ఏడుస్తుంటే ఈ పిల్ల ఏడుస్తుంది, చెప్తుంది, నేను మీతోనే ఉంటాను అత్తయ్య, కార్తీక్ని నాలో చూసుకోండి, నన్ను కోడలుగా చూడకండి, కొడుకుగా చూసుకోండి అని. అసలు ఇలాంటి అమ్మాయికి ఇంత కష్టం వచ్చింది అనిపించింది. ఇప్పుడు ఈ కేసులో ఇట్లాంటివి ఎన్నో, నేను మచ్చుకొకటి అంటే ఈ సీరియస్నెస్ని అర్థం చేయించాలి సొసైటీకి అనేది నా తపన అనమాట. ఎందుకు మీరు ఇప్పుడు మీ అమ్మాయికి ఇష్టం లేదు, పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది, మీరు ఏం కోరుకుంటారు? నిజమైన ప్రేమ ఉన్నోళ్ళు ఎక్కడ ఉన్నా తను సుఖంగా ఉంటే చాలు అనుకోవాలి. ఇప్పుడు ఆ మధ్య కూడా అంతే, ఒక వాళ్ళ నాయనమ్మ హత్య చేయించింది. అవును, జైల్లో ఓచలు లెక్క పెడుతున్నారు, ఇంకా వాళ్ళకి బెయిల్ వచ్చినట్లేదు. ఓకే. ఇప్పుడు ఈ కేసు జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది. మరి పశ్చాత్తాపం వల్ల కానీ, నేనేమీ చేయలేకపోతున్నానని కానీ, నా కూతుర్ని వెనక్కి తెచ్చుకోలేకపోయానని కానీ, ఏదన్నా కానీ మారుతీరావు సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ కేసు ముందుకు వచ్చింది. కోర్టులు కూడా ఏమైనా సరే ఈ సమస్యకి సమాజంలో ఒక అవగాహన పెరగాలి అంటే సరి అయిన శిక్ష విధించడమే కరెక్టు అనుకొని నల్గొండ జిల్లా కోర్టు ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మేడం, అంటే ప్రతిసారి ప్రణయ్ కేసులో ముందుండే అమృత ఇట్లా బెయిల్ వచ్చినా కూడా స్పందించకపోవటానికి కారణం ఏమై ఉంటుందంటారు? నాకు అనిపిస్తుంది ఆ అమ్మాయి కూడా అలసిపోయిందేమో అనిపిస్తుంది. అసలు జీవితంలో ఏం చూసింది నిజంగా? ఇప్పుడు చనిపోయిన ప్రణయ్ అంతే, అంత చేసి 23 ఏళ్ళు ఉంటాయి. 23 ఏళ్ళకి చచ్చిపోయాడు. ఇటు తల్లిదండ్రుల ఆశల మీద నీళ్లు జల్లినట్టు అయింది. కోరి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అమ్మాయి ఒంటరిగా అయిపోయింది. అప్పటికి అమ్మాయి ప్రెగ్నెంట్, ఒక బాబు. ఈ పరిస్థితుల్లో అమ్మాయి నాకు అనిపిస్తుంది అమ్మాయిని చూస్తుంటే ఇప్పుడు జీవితం చాలా ఉంది ముందు. అంత చేసి ఇప్పుడు అమ్మాయికి 28 ఏళ్ళు 27 ఏళ్ళు ఉంటాయి అంతే. ఈ వయసుకి ఇంకా చాలా మందికి పెళ్ళిళ్ళు కూడా కావట్లే ఆడపిల్లలకి. మరి ఈ అమ్మాయి జీవితంలో ఏం చూశానని ఆ అమ్మాయి అలా ఉండిపోవాలి? చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రెండో పెళ్లి చేసుకుంటుంది అని. రెండో పెళ్ళి, భార్య చచ్చిపోతే రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న మగవాళ్ళు లేరా? ఆడవాళ్ళకే ఎందుకు మీరు చేసుకుంటే మటుకు తప్పే ఉంది? ఇక్కడ మార్పు రావాల్సింది ఎవరి దగ్గర అంటే, అసలు మారుతీరావు ఆ అబ్బాయిని చంపించకపోయి ఉంటే అసలు ఈ గత్తరే లేదుగా, ఈ గందరగోళమే లేదుగా. మనము సమస్య మూలంలోకి వెళ్ళి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక బాగా మెదడు అరికాల్లో ఉన్నోళ్ళు ఇంకో మాట కూడా అనొచ్చు, అసలు ఈ పెళ్ళే జరగకపోయి ఉంటే చంపేవాడు కాదు కదా వాళ్ళ నాన్న అనొచ్చు. కానీ ఇద్దరు ఇష్టపడిన తర్వాత పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటారు? అంటే ఇష్టపడటానికి కులము, గోత్రము, డబ్బు అన్నీ చూసుకుంటే అది వ్యాపారం అవుతుంది, కానీ ప్రేమ ఎట్లా అవుతుంది, పెళ్ళి ఎట్లా అవుతుంది? అందుకని ఆ రోజు ఆ అమ్మాయికి అబ్బాయికి చాలామంది ఆ రోజు కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు జీవితంలో స్థిరపడలేదు అనేది మాట్లాడారు. మాట్లాడితే మరి అవంతిను అతను కార్తీక్, మరి అబ్బాయి బాగా జీవితంలో స్థిరపడ్డాడే. ఇప్పుడు మీరు ఏమంటారు? స్థిరపడపోతే స్థిరపడలేదంటారు. సరే పోనీ మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. మరి స్థిరపడిన వాళ్ళని ఎందుకు చంపేశారు? అక్కడ ఇక్కడ కామన్ ఫ్యాక్టరు స్థిరపడకపోవటం కాదు, కులమే. ఇప్పుడు అబ్బాయి ఖచ్చితంగా స్థిరపడాలని ఎక్కడుంది? ఇప్పుడు మారుతీరావు దగ్గర బోల్డ్ ఆస్తి ఉంది కదా, ఓ వ్యాపారం అతనికి ఇచ్చి చేసుకోమనొచ్చుగా, తప్పే ఉంది? అదే కొడుకు అయితే ఇవ్వకుండా ఉంటారా? అంటే ఖచ్చితంగా వీళ్ళకి కులమే పట్టింపు. అదే మీ కొడుకు అనుకోండి, మా అబ్బాయికి ఇంత ఆస్తి ఉంది అని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తారు కదా. చాలామందికి వెనకమాల ఆస్తి ఉండి పెళ్ళి అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ఉద్యోగాలు ఉండే పెళ్ళిళ్ళు కావు, ఆస్తులు ఉంటే కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. మరి మీరు ఆస్తిని మైనస్ చేస్తే అబ్బాయికి పిల్లలు ఎవరిస్తారు? మీరు చేయొచ్చు కదా. పైగా మారుతీరావుకే 10 మంది పిల్లలు లేరు, మా వీళ్ళకే ఇవ్వాలి అని, ఉన్నది ఒకటే కూతురు.
అంటే ఎలా ఉంటాయంటే ఇలాంటి పిచ్చి లాజిక్‌లు లాగుతా ఉంటారనమాట. అందుకని మనం ఇప్పుడు ఈ ఈ బెయిల్‌ని ఎందుకు ఇంతగా వ్యతిరేకించాలి అంటే, సమస్య ఎలా ఉంది. మనుషుల్లో మార్పు రావట్లా. అంటే కానం కనీసం మానవత్వం పనిచేయట్లా. న్యాయము, ధర్మము పనిచేయట్లా. ఇంకా చట్టం అన్నా పనిచేయాలిగా. ఇవేవి పనిచేయనప్పుడు కూడా చట్టం అయితే పనిచేయాలి. ఇవేవి పనిచేస్తే అసలు చట్టంతో పనే లేదు. కరెక్ట్. ఇప్పుడు చట్టం దాకా ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఇవేమి పనిచేయలేదు కాబట్టే కదా. కనీస మానవత్వం లేదు. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషిని చంపటము అంటే చిన్న విషయం కాదు. చంపొచ్చు, చంపించవచ్చు. కానీ జరిగేది మటుకు చావటమే కదా. అలా ఎలా చేయగలుగుతారు మీరు? అలా చేశారు అంటే మీరు చట్టం అంటే మీకు భయం లేదని అర్థం. నా దగ్గర డబ్బులున్నాయి, నేను ఎట్లైనా మేనేజ్ చేసుకోగలను అని. ఇది ఎవరు చేస్తారు? ఒక అగ్రకులంలో ఉండి, ఆస్తులుండి, కాస్త పరిచయాలుండి, రాజకీయ నాయకులతోటి పరిచయాలుండి, లేదు సిటీ ప్రముఖులతోటో, పోలీసులతోటో పరిచయాలు ఉన్నవాళ్ళు, వ్యాపారస్తులు, వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు అణగారిన వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఏముంటుంది వాళ్ళకి? మహా అయితే వాళ్ళకు ఉండేది చదువు తప్పితే ఏమీ ఉండదు. ఆస్తులా ఉండవు వాళ్ళకి. ఎక్కడో ఉంటారు, అందులో కూడా ఆస్తులు ఉండేవాళ్ళు, అది వేరు విషయం. కానీ అలా ఆస్తులు ఉన్న వాళ్ళకి వీళ్ళు ఎగురుకుంటానే ఇస్తారు, అది వేరు విషయం. వాళ్ళైతే ఇట్లా చేయలేరుగా. శ్రవణ్ రావు ఎట్లా చేయగలిగాడు? శ్రవణ్ కుమారు ఒకటే, ఆస్తి ఉంది, డబ్బు ఉంది. వీళ్ళు ఏమన్నా రాజ్య సంస్థానాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం కాదు, లేదు పూర్వీకులు బాగా ఆస్తులు ఇచ్చిన వాళ్ళు కూడా కాదు. వీళ్ళు ఒకప్పుడు కిరసనాయిల్ డిపో పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళు చౌకధరల దుకాణం నడిపిన వాళ్ళు వీళ్ళు. ఓకే. ఆ తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ చేసి ఇంకోటి చేసి ఎక్కడో కాలం గర్మం కలిసి వచ్చి ఎవరో చేతగాని వాళ్ళ ఆస్తులు లాక్కుంటేనో, లేకపోతే ఇన్ని ఆస్తులు రావు ఎవరికైనా సరే, వచ్చినాయి. ఆ ఆస్తి చూసి మిడిసిపడిపోయి చేసినందుకు గాను మారుతిరావు చచ్చిపోయాడు. ఇప్పుడు ఇతనైనా సరే, ఇప్పుడు ఇక్కడ బుద్ధి రావాల్సింది ఎవరికంటే, అతను అడుగుతాడు, నా కూతురు ఇట్లా చేసింది, మీరు అందరూ కలిసి ఏమన్నా చెయ్యండి అని అడుగుతాడు. అడిగినంత మాత్రాన నాకు భార్య పిల్లలు ఉన్నారు, నా బాధలు నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి, నేనెందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తాడు బుర్రున్నాడైతే. ఇప్పుడు ఆ రోజు శ్రవణ్ కుమార్ కూతురు ఇతనికి జీవిత ఖైదు పడిన రోజున అమ్మాయి చాలా హడావుడి చేసింది. మా నాన్నని ఎట్లా అరెస్ట్ చేస్తారు అని. నీకు మీ నాన్న అంత ఎక్కువైనప్పుడు అసలు పూర్తిగా కళ్ళేదరవని బొడ్డోడు, పుట్టని బొడ్డోడికి తండ్రి లేకుండా పోయాడు కదా. అవును. మరి నిన్నగాక మొన్న పెళ్ళైన అమ్మాయికి భర్త లేకుండా పోయాడు కదా. అది నీకు బాధ అనిపించట్లా. అందుకని ఏంటంటే కోర్టులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు చట్ట ప్రకారం సమాజంలో అందరికీ అర్థమయ్యేటట్లు, ఎవరన్నా చెయ్యాలి అంటే కూడా ఆలోచించి 1కి 4 సార్లు ఆలోచించేటట్లు ఈ తీర్పులు అనేవి ఉండాలి. అసలు ఇన్నేసి సంవత్సరాలు సాగటమే చాలా పొరపాటు. మ్యాక్సిమం 1 ఇయర్. ఇప్పుడు పోక్సో కేసులు ఉన్నాయి, 1 ఇయర్లో తేల్చాలని అడుగుతున్నాం. తేల్చడానికి కుదరలేదు. కారణం ఏంటి అంటే వాటికి ప్రత్యేక కోర్టులు లేవు కాబట్టి. అందుకని ఏం చేశారు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టారు. ఇప్పుడు ఫాస్ట్గా శిక్షలు పడుతున్నాయి. ఈ శిక్షలు పడిన ప్రతిసారి మనలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం, పేపర్లో వస్తుంది, సమాజంలో అదొక అవేర్నెస్ అయ్యింది. అలాగే ఇప్పుడు ఈ వీటికి కూడా, ఈ కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించిన నాటికి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి సంవత్సరంలో తేల్చాలి. ఇప్పుడు క్లియర్ కట్గా కనిపిస్తుంది, అక్కడ ఆధారాలు కనిపిస్తున్నాయి. అతను ఎవరు తీసుకొచ్చారు అంటే మారుతిరావు పిలిపించాడు అనడానికి ఆధారం కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు దీనికి ఇన్ని సంవత్సరాలు పడాల్సిన అవసరం ఏంటి? అసలు ఏళ్ళు పుళ్ళు గడవాల్సిన అవసరం ఏంటి? అది ఒక హెచ్చరిక అవుతుంది సమాజానికి. ఈవేళ ఇలా బెయిల్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, చేస్తాము, మనకు డబ్బులు ఉంటాయి, బెయిల్స్ దొరుకుతాయి, మనం కోర్టులు మేనేజ్ చేసుకోగలము అనే ధీమాతో ఎవరన్నా చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా, డబ్బులున్న వాళ్ళే, మామూలు వాళ్ళే, డబ్బులు లేని వాళ్ళు ఎందుకు చేస్తారు ఇట్లాంటివి? అందుకని ఏంటంటే మనం దీన్ని ఎందుకు ఈ బెయిల్ ఇవ్వటాన్ని ఎందుకు వ్యతిరేకించాలి అంటే ఇదే కారణం. ఎవరన్నా ఇట్లా చెయ్యాలనుకునే వాళ్ళకి చాలా సింపుల్. ఏమవుతుంది,
అనుకుంటారు. అందుకోసం ఇలా బెయిల్ ఇవ్వటాన్ని మటుకు నేనైతే ఖండిస్తున్నాను. ఇది సమాజం మీద ఒక సరైన ముద్రనైతే వేయదు. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.